పుట్టపర్తి నియోజకవర్గంలో ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి కొత్త చెరువులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా తెదేపా శ్రేణులతో కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో పలువురికి స్వీట్లు, కేకులు, బ్రెడ్లు, పండ్లు పంచిపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే సింధూరారెడ్డి మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి మార్గదర్శకాలుగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. టీడీపీని నాడు ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేస్తే నేడు జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతూ సుపరిపాలన అమలు చేస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులను, 2 రిజర్వాయర్లను కృష్ణా జలాలతో నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అనేక భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, పుట్టపర్తిలో 1,00,000 కోట్లతో యుద్ధ విమానాల తయారీ సంస్థ ఏర్పాటు కావడం ఎంతో గర్వకారణమన్నారు. అదేవిధంగా ఆమడగురులో 51,400 కోట్ల రూపాయలతో సుమారు 33,000 ఎకరాల్లో రిలయన్స్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు కానుందని తెలిపారు. దీంతో నియోజకవర్గంలో సుమారు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో పుట్టపర్తి నియోజకవర్గం పరిశ్రమల హబ్బుగా, ఐటీ హబ్బుగా మారడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వ్యాప్తంగా 11 క్లస్టర్లో ఏర్పాటు చేసిన డిజిటల్ మహానాడు పండుగకు వేలాది మంది టీడీపీ శ్రేణులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 1875 క్లస్టర్లలో కూడా అత్యద్భుతంగా ఒక హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు జరుగుతుంది. అదేవిధంగా మన తెలుగు వారందరికీ కూడా ఇవాళ ఒక పండుగ అనేది ఆయన జయంతిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మే నెలలో ఇది ఒక సాంప్రదాయంగా జరుపుకుంటాం. మహానాడు చాలా అద్భుతంగా నిన్న దాదాపు 7 లక్షల పైచులకు ముందు మన ఆంధ్రప్రదేశ్లోనూ అందరూ కూడా హైబ్రిడ్ మోడల్లో వర్చువల్గా అటెండ్ అవ్వడం జరిగింది. ఇది ఒక రికార్డ్ సృష్టించింది అని అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఇంత ఒక పెద్ద రాజకీయ సమావేశం టెక్నాలజీని యూజ్ చేసి ఇంత అద్భుతంగా ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా జరిగింది. అది మన ఆంధ్రప్రదేశ్ నుంచే స్టార్ట్. తెలుగుదేశం పార్టీ కొత్తదనానికి, ప్రజలకి మంచి చేయడంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అంతేకాకుండా కొత్త ఇన్నోవేటివ్గా పద్ధతులతో ప్రజల కోసం అని పనిచేయడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందు. సంస్కరణలు తీసుకురావడంలో ఏవైతే సంస్కరణలు దూరదృష్టితో తెలుగుదేశం పార్టీ 20-30 సంవత్సరాల క్రితం పెట్టారు, అవి ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఇప్పుడు దాన్ని మంచి తెలుసుకొని ఇప్పుడు వాళ్ళు అలవాటు చేసుకున్న పద్ధతి మనం చూస్తున్నాం. 2 రూపాయలకి కేజీ బియ్యం పెట్టడం, మహిళలకి రిజర్వేషన్ పెట్టడం, అదేవిధంగా మహిళా విశ్వవిద్యాలయాలు పెట్టడం. ఈసారి ఈ మహానాడు స్త్రీ శక్తి మహానాడుగా మనం జరుపుకుంటున్నాం. స్త్రీల కోసం ఏవైతే చేయొచ్చో అన్ని కూడా అందాల అభిమాన కథానాయకుడు, కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవము, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పూజనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు కాబట్టి తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఈరోజు పండుగ రోజుగా భావించారు. కారణం ఏమంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీ రామారావు గారు పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇవ్వాలి, పేదలను ఆదుకోవాలి, వాళ్ళ జీవితాలు వెలుగు జీవించాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేత పార్టీ స్థాపించాడు. స్థాపించిన తర్వాత ఎన్నడూ లేని విధంగా, చరిత్ర ఎవరు చేయని విధంగా 2 రూపాయలకు కేజీ బియ్యం ఇవ్వడం కానీ, పక్కా ఇల్లు నిర్మాణం కానీ, జనతా వస్త్రాలు ఇవ్వడము కానీ, తర్వాత మహిళా రెసిడెన్స్ స్కూల్స్ ప్రవేశపెట్టడము, మహిళా యూనివర్సిటీ ప్రవేశపెట్టడము, అదేవిధంగా 2 ఖండాల వ్యవస్థను రద్దు చేయడం వంటి సంచలనాత్మక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని ప్రజలందరూ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన చేసిన సేవలు ఎవరు మరువలేరు. అటు సినీ రంగంలో, రాజకీయ రంగంలో కూడా నభూతో నభవిష్యత్తుగా ఆయన చేసిన సేవలు తెలుగు జాతి ఉన్నత కాలం గుర్తుపెట్టుకుంటారు. ఆయన ఆశీస్సులు ఈ తెలుగు ప్రజలకు ఉండాలని ఈ తెలుగు సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.